కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. మృతులు చిత్తూరు జిల్లా వాసులుగా తెలిసింది. హస్కోట సమీపంలోని గొట్టిపుర గేట్ వద్ద ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే 3 మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హస్కోటిలోని సిలికా సిటీ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 నెలల బాబుతో పాటు 6 స్పాట్లోనే దుర్మరణం చెందారు. మరో 16 మంది గాయాలయ్యాయి. వీరిలో మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు క్షతగాత్రులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వాసులుగా గుర్తించారు. ఏపీ నుంచి బెంగళూరు వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రం హోస్కోటో వద్ద ఈ ప్రమాదం జరిగింది. హోస్కోట దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో 3 నెలల బాలుడు కూడా ఉన్నాడు. మృతులను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఎస్ఆర్ పురం వెదురుకుప్పం మండల వాసులుగా గుర్తించారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఘటనాస్థలిలోనే వెదురుకుప్పం మండలం ఆళ్లమడుక్కు చెందిన కేశవరెడ్డి, అతని సోదరుని కుమారుడు 3 నెలల బాబు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఆర్పురం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన తనూజ, వెదురుకుప్పం మండలం ఆళ్లమడుక్కు చెందిన జనార్దన్, ఆయన తల్లి పాపమ్మ, భార్య గిరిజ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. పరిస్థితిపై అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.